నమస్తే అండి, వెల్కమ్ టు మాధురీస్ కిచెన్. వేసవి పూర్తయ్యేటప్పుడు, వర్షాకాలం మొదలయ్యేటప్పుడు స్టార్ట్ అయ్యే ఫ్రూట్ నేరేడు పండు. ఇది అమృతం అన్నమాట. ఎలా అయినా సరే తప్పకుండా మార్కెట్ నుంచి తెచ్చుకునైనా వారానికి ఒకసారి అయినా సరే కుటుంబం అంతా ఈచ్ 10 తినండి. ఈ నేరేడు పళ్ళుని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ కానీ స్పూన్ కానీ సాల్ట్ వేసి నీళ్ళల్లో 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత మాత్రమే తీసి తినండి. ఎందుకంటే నేరేడు పండు తొడిమ ఉంటుంది కదా, తొడిమలో చిన్ని పురుగులు ఉంటాయండి, మనకు తెలీదు చూసుకోకపోతే. చూసారా, వీటి మధ్యలో చిన్నవి అన్నమాట. అవి మనం తినటం వల్ల ఏంటంటే గొంతు పట్టేసి త్వరగా దగ్గు వస్తాయి. అవి మటుకి ఉప్పు నీళ్ళలో కడిగి తింటే మటుకి మీకు అసలు ఎలాంటిది రాదు. నేరేడు పండు ఉప్పు నీళ్ళలో కడిగి తినాలి, అంతే అండి. చాలా హెల్తీ ఫ్రూట్, సీజనల్ ఫ్రూట్, అసలు మిస్ అవ్వకూడదు. అలా అని పరగడుపును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే తినకూడదండి. నేరేడు పండు ఇన్సులిన్ డౌన్ అయిపోయి ప్రాబ్లం అవుతుంది. బాలింతలు కూడా ఎక్కువ తినకూడదు అనమాట. ఏదో 1-2 పర్వాలేదు కానీ ఎక్కువ తీసుకోకూడదు. తప్పకుండా ఈ సీజన్లో మిస్ అవ్వకుండా ఆషాఢ మాసం నేరేడు పండు కంపల్సరీ తినాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.